కోనసీమ జిల్లా ద్రాక్షారామ శివలింగం ధ్వంసం ఘటనపై విచారణ వేగవంతం చేశారు పోలీసులు. తోటపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. శ్రీనివాస్ మానసిక సమస్యతో బాధపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. శ్రీనివాస్ గుర్రాలు, గుణపాలు తయారు చేస్తున్నాడు. ఇక శివలింగం ధ్వంసం చేయడానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక కోనసీమ జిల్లా ద్రాక్షారామం శివలింగం ధ్వంసం ఘటనపై విచారణ వేగవంతం చేశారు పోలీసులు. తోటపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. శ్రీనివాస్ మానసిక సమస్యతో బాధపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. శ్రీనివాస్ గుర్రాలు, గుణపాలు తయారు చేస్తున్నాడు. శివలింగం ధ్వంసం చేయడానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. థ్యాంక్ యూ హరి. ఏదైతే కోనసీమ జిల్లాలో అయితే కనుక ఒక విధ్వంస సంఘటన అయితే చోటు చేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామలో అయితే కనుక శివలింగం ధ్వంసం చేయడానికి అంటే ఒక వ్యక్తి పూనుకున్న ఘటన మీద అయితే కనుక విచారణ అయితే పోలీసులు చేపట్టారు. ఇప్పటికే నిన్న ఈ ధ్వంసం చేసిన ఘటన మీద పోలీసులు ఇప్పటికే కేసు అయితే నమోదు చేశారు. ఈ తోటపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తిని అయితే కనుక ఈ సంఘటనకు సంబంధించి కూడా అదుపులోకి పోలీసులు అయితే తీసుకున్నారు. అయితే ఈ శ్రీనివాస్ అయితే కనుక మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. అతను మానసికంగా సరిగా లేకపోవడం వల్లే ఇతను ఈ శివలింగాన్ని అయితే ధ్వంసం చేశాడని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే పారలో గుణపాలు తయారు చేస్తున్న ఈ శ్రీనివాస్ అయితే కనుక ఈ ధ్వంసం చేయడానికి గల కారణాల మీద అయితే కనుక ఇప్పటికే విచారణ అయితే చేపట్టారు. ఇప్పటికే ద్రాక్షారామకు సంబంధించిన వైసీపీ నేతలు అయితే అక్కడికి చేరుకున్నారు. గోదావరి నదీ తీరంలో పురాతన కపిలేశ్వర ఘట్టంలో అయితే కనుక ఈ శివలింగాన్ని ధ్వంసం చేసిన వ్యక్తుల గురించి అయితే కనుక పోలీసులు ఇప్పటికే ఆరా అయితే తీస్తున్నారు. ఇంకా ఈ శ్రీనివాస్ తో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దాని మీద అయితే కనుక నిందితులను పట్టుకోవడం కోసం అయితే ప్రత్యేకంగా ఎస్పీ అయితే కనుక ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. దీని మీద అయితే కనుక ఇప్పటికే హైందవ సంఘాల ఆధ్వర్యంలో అయితే నిరసన అయితే వ్యక్తమవుతుంది. ధ్వంసం చేసిన శివలింగం స్థానంలో అయితే ఇప్పటికే ఆ శివలింగాన్ని అయితే పునఃప్రతిష్ఠ అయితే చేసిన పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి అయితే కనుక ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే ఘటనకు సంబంధించి అయితే కనుక ఆరా తీశారు. అలాగే వీరు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరూ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది హరి. ఓకే, రైట్. థ్యాంక్ యూ నవీన్ రాజ్.